తిరుపతి జిల్లా రాత్రిపూట తాళాలు పగలగొట్టి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఒక సీరియల్ దొంగను తిరుపతి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు చేపట్టిన ఆపరేషన్లో భాగంగా ఈ అరెస్ట్ జరిగింది. రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు మార్గదర్శకత్వంలో గాజుల మాండ్యం ఎస్ఐ సుధాకర్ పోలీస్ సిబ్బంది ప్రత్యేక నిఘా పెట్టి ఈ నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడిని తంగమత్తుగా గుర్తించారు. ఇతను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో అనేక దొంగతనాలకు పాల్పడ్డాడు. తంగముత్తు 2008 నుంచి 2025 వరకు 40కి పైగా దొంగతనాల్లో నిందితుడు. ఫింగర్ ప్రింట్ల ఆధారంగా పోలీసులు అతన్ని గుర్తించి పాత కేసులను కూడా బట్టబయలు చేశారు. నిందితుడి నుంచి 35 గ్రాముల బంగారు ఆభరణాలు, 350 గ్రాముల వెండి ఆభరణాలు, 35,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. ఈ కేసుపై మరింత విచారణ కొనసాగుతుంది. దొంగను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన గాజుల మాండ్యం సిఐ, ఎస్ఐ మరియు ఇతర సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. ఈయన చాలా దీంట్లో కష్టపడ్డాడు. మంచి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర మోటార్ సైకిల్ చాలా పోయినాయి. నెక్స్ట్ మీరు మోటార్ సైకిల్ ఇంకొక అబ్బాయి ఉండాలి, మహేంద్ర అటు చూడు. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఇతను తంగముత్తు సన్ ఆఫ్ బాలస్వామి, 53 years, తిరుచెందూరు గ్రామం, తూత్కూడ్ డిస్టిక్ట్, తమిళనాడు అనే అతన్ని నిన్న గాజులమండ్యం సిఐ గారు వాళ్ళ సిబ్బందితో కలిసి ఒక ఓల్డెస్ట్ కేసులో ఈరోజు ఎర్లీ మార్నింగ్ 35/21 2021 సంబంధించిన కేసులో 457/380 ఐపీసీ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను చాలా కేసుల్లో 2008 నుంచి 2023 వరకు సుమారుగా 100 కేసెస్ పైన ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మనకి తమిళనాడు, కర్ణాటక, కేరళ అండ్ ఆంధ్రప్రదేశ్. ఇతన్ని దగ్గర నుంచి మన కేసుకు సంబంధించి 35 గ్రాములు బంగారం, 350 గ్రామ్స్ వెండి రికవర్ చేసుకోవడం జరిగింది. ఇతన్ని ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్ కోసం పంపించడం జరుగుతుంది. ఇతను నేరం చేసినప్పుడు లభించిన ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా చేసుకొని ఇన్ని రోజుల తర్వాత ఈ కేసుని ఛేదించడం జరిగింది. ఈ కేసులో కష్టపడి పనిచేసిన గాజులమండ్యం సిఐ గారు, ఎస్ఐ గారు మరియు వారి సిబ్బందిని ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు. వారికి రివార్డ్స్ ప్రకటించారు.